ప్రేక్షకులకందరికీ తిరిగి 9వ ఎపిసోడ్ అగ్నిసాక్షికి తిరిగి స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులారా, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మరింత సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తూ ఇక అగ్నిసాక్షి 9లోకి వెళ్ళిపోదాం. దిస్ ఇస్ నవీన్, స్టోరీ టెల్లింగ్ బై నవీన్. థ్యాంక్ యూ. ఇంతటితో కథ ప్రారంభం. ఎపిసోడ్ 9. విక్రమ్ మరియు అన్వితల మధ్య చిన్నపాటి సానుకూలత మొదలైన తరుణంలో రాజేశ్వరి వేసిన ఎత్తుగడ ఆ ఇంటి శాంతిని మళ్ళీ దూరం చేసింది. ఆ రోజు ఉదయం విక్రమ్ బంగళా ముందు ఒక విలాసవంతమైన కారు వచ్చి ఆగింది. అందులో నుండి ఒక స్టైలిష్ అమ్మాయి దిగింది. ఆమె పేరు మాయా. విక్రమ్ మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు అతనికి అత్యంత స్నేహితురాలు, ఒక రకంగా విక్రమ్ మనసులో ఒకప్పుడు స్థానం సంపాదించుకున్న అమ్మాయి. రాజేశ్వరి నవ్వుతూ వెళ్ళి మాయను ఆహ్వానించింది. మాయా, ఎంత కాలమైంది నిన్ను చూసి. నువ్వు అమెరికా నుండి రావడమే మా ఇంటికి పెద్ద వెలుగు అని కావాలనే హాల్లో ఉన్న అన్వితకు వినిపించేలా గట్టిగా అంది. విక్రమ్ కిందకు రాగానే మాయను చూసి షాక్ అయ్యాడు. మాయా, నువ్వు ఇక్కడ ఏంటి అని అడిగాడు. మాయ నవ్వుతూ విక్రమ్ను హగ్ చేసుకుంది. అది చూసిన అన్విత మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. రాజేశ్వరి వెంటనే అన్వితను పిలిచి, అన్విత, ఈమె మాయా, విక్రమ్ క్లాస్మేట్. ఒకప్పుడు వీళ్ళిద్దరి పెళ్ళి గురించి అందరూ మాట్లాడుకునేవారు. నువ్వు వెళ్ళి మాయకు మంచి కాఫీ తీసుకురా అని ఒక పని మనిషిలా ఆర్డర్ వేసింది. అన్విత మౌనంగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకు అర్థమైంది, రాజేశ్వరి కావాలని ఈ మాయను మధ్యలోకి తెచ్చి తనను అవమానించాలని చూస్తుందని. వంటగదిలో అన్విత కాఫీ కలుపుతుంటే మాయ అక్కడికి వచ్చింది. అన్వితను తల నుండి పాదాల వరకు చూసి ఒక వెక్కిరింత నవ్వు నవ్వింది. సో, విక్రమ్ భార్య వంటి నువ్వేనా? విక్రమ్ టెస్ట్ ఇంతగా పడిపోతుందని నేను అనుకోలేదు. రంగు రూపం లేని నిన్ను తన భార్యగా అందరి ముందు ఎలా పరిచయం చేస్తున్నాడో పాపం అని సూటిగా దాడి చేసింది. అన్విత కాఫీ కప్పు ఆమెకు అందిస్తూ, రూపం చూసి ప్రేమించేవారు మనుషులు మాత్రమే, కానీ మనసు చూసి గౌరవించేవారు దేవుళ్ళు. విక్రమ్ గారు నన్ను ఎలా చూస్తారో అది మా వ్యక్తిగత విషయం. మీరు అతిథిగా వచ్చారు, అతిథిగా ఉండండి అని ధీటుగా సమాధానమిచ్చింది. మాయ ముఖం మాడిపోయింది. అదే రోజు సాయంత్రం రాజేశ్వరి ఒక పార్టీ ఏర్పాటు చేసింది. మాయ తన గ్లామర్తో అందరినీ ఆకర్షించాలని చూస్తుంది. విక్రమ్తో కలిసి డాన్స్ చేయాలని మాయ అతన్ని బలవంతం చేసింది. విక్రమ్ అయిష్టంగానే అన్విత వైపు చూశాడు. అన్విత అక్కడ ఒక మూలగా నిలబడి అంతా గమనిస్తోంది. ఆమె కళ్ళల్లో బాధను విక్రమ్ చూశాడు. పార్టీలో ఉన్న కొందరు కావాలనే అన్వితను హేళన చేశారు. విక్రమ్ ఈమెకు భార్య లేక ఇక్కడ పనిచేసే అటెండరా అని ఒకరు అన్న మాట విక్రమ్ను చెవిన పడింది. విక్రమ్ ఇక భరించలేకపోయాడు. మాయ చేతిని వదిలేసి నేరుగా అన్విత దగ్గరకు వెళ్ళాడు. అందరూ చూస్తుండగా అన్విత చేయి పట్టుకొని స్టేజ్ మీదకు తీసుకువెళ్ళాడు. మీ అందరికీ ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి. అన్విత ఈ ఇంటి కోడలు మాత్రమే కాదు, విక్రమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు వెన్నెముక లాంటి డాక్టర్. అందం అనేది కంటికి కనిపిస్తుంది, కానీ అన్విత లాంటి మేధస్సు, అదృష్టం ఉన్నవారికే దొరుకుతుంది అని గంభీరంగా ప్రకటించాడు. మాయ మరియు రాజేశ్వరి ముఖాలు నల్లబడ్డాయి. అన్విత కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన నీళ్లు మెరిశాయి. అయితే మాయ అంత సులభంగా వదిలే రకం కాదు. ఆమె రాజేశ్వరితో కలిసి మరొక ప్లాన్ వేసింది. విక్రమ్ పాత మెడికల్ ఫైల్స్ కొన్ని తీసి అన్విత తండ్రి రాఘవయ్య గారికి ఆపరేషన్లో విక్రమ్ ఒక పెద్ద తప్పు చేశాడని
అది బయటపడితే విక్రమ్ కెరీర్ నాశనం అవుతుందని అన్వితను బెదిరించడం మొదలుపెట్టింది. నీ తండ్రి ప్రాణాలు కాపాడడన్న గౌరవం విక్రమ్ మీద నీకు ఉంటే నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే విక్రమ్ను జైలుకు పంపిస్తాను అని మాయ బ్లాక్మెయిల్ చేసింది. అన్విత ఇప్పుడు ధర్మ సంకటంలో పడింది. తన భర్త గౌరవం కాపాడాలా, లేక తన కాపురాన్ని నిలబెట్టుకోవాలా? విక్రమ్ నిజంగానే ఆపరేషన్లో తప్పు చేశాడా, లేక ఇది మాయ సృష్టించిన తప్పుడు ఆధారమా? అన్విత ఈ గండం నుండి విక్రమ్ను ఎలా కాపాడుతుంది? రాజేశ్వరి మరియు మాయల ఈ కూటమిని ఆమె ఎలా ఎదుర్కొంటుంది అన్న ఉత్కంఠభరితమైన మలుపుతో ఈ 9వ ఎపిసోడ్ ముగుస్తుంది. ఈ ఎపిసోడ్లో విక్రమ్ అన్విత పట్ల తనకున్న గౌరవాన్ని అందరి ముందు చాటాడు. కానీ గతం నుండి వచ్చిన మాయ వారి బంధంలో నిప్పులు పోసింది. అయితే తదుపరి ఎపిసోడ్లో విక్రమ్ కెరీర్ని కాపాడటానికి అన్విత ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? విక్రమ్ తన తప్పు ఒకవేళ చేసి ఉంటే అన్వితకు చెబుతాడా? మాయ అసలు రంగు బయటపడే సీన్ ఎలా ఉంటుంది? ఇవన్నీ తదుపరి ఎపిసోడ్ 10లో మనం చూడబోతున్నాం. ఇంతటితో 9వ ఎపిసోడ్ సమాప్తం. అయితే ప్రేక్షకులారా, దయచేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్స్, లైక్స్ అందిస్తారని మరింత ఆశిస్తున్నాను. ఇవన్నీ వీక్షించడానికి మిస్ అవ్వకుండా ఉండడానికి పక్కనే గంట సింబల్ ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఉంచండి. అయితే మీకు నేను పెట్టే ప్రతి ఎపిసోడ్ మీకు అందేలా ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తూ తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. ధన్యవాదములు.